ఏందిరా పరాగు గాల్లో తేలుతున్నావు? మొన్న ముంబై వాళ్ళని కొట్టినంత మాత్రాన తోపు అనుకుంటున్నావా? రేపు బెంగళూరు గ్యాంగ్స్టర్స్ మ్యాచ్ లో దిగుతుంటే నీ డాన్సులు గాల్లో కాల్సిపోతాయి, చూసుకోరా బిడ్డ. అరే కోహ్లీ బాయ్, నీ అరుపులు చూసి జనం భయపడుతున్నారేమో, కానీ నా డాన్సులు చూసి గ్రౌండ్ ఫిదా అయిపోతుంది. రేపు మ్యాచ్ అయిపోయాక నీతోటి ఒక స్టెప్ వేయిస్తా చూడు. అరే మీరంతా ఎన్ని కథలు పడినా ఈ రోజు గెలిచేది మాత్రం ఆర్సీబీనేరా. 18 ఏళ్ల కసిరా ఇది. కప్పు కోసం మేము పడే ఆరాటం నీలాంటి డాన్సర్లకు ఏమర్థం అవుతుందిరా? ఆల్రెడీ ఒక కప్పు కొట్టాము, హ్యాట్రిక్ ఇచ్చాము, కొట్టి హిస్టరీ క్రియేట్ చేస్తాం ఈసారి ఇంకా. సర్లే బాయ్, రేపు ఎవరెవరికి క్లాస్ బిక్తారో తెలుస్తుంది. గెలిస్తే బిర్యానీ పార్టీ, ఓడిపోతే మాత్రం నువ్వు నా ఇన్స్టా రీల్స్ లో డాన్స్ చేయాలి, ఒప్పుకుంటావా? అరే అది అసాధ్యం రా. రేపు మిమ్మల్ని గ్రౌండ్ ఉరికించి కొడతాం చూసుకో. ఒరే పరాగు, నువ్వు ఆర్సీబీతోని మ్యాచ్ గెలవాలనంటే మంచి టిప్స్ ఇస్తాను, 600 ఫోన్ పే కొట్టురా. అయినా మా టిప్స్ ఎందుకే అన్న, ఆర్సీబీ వాళ్ళకి అవసరము. ఒరే నువ్వు 2 మ్యాచ్లు గెలిచేసరికి నీకు భూగోళం బాగా పెరిగిపోయిందిరా. నువ్వు 600 ఫోన్ పే చేయి, ఖతర్నాక్ టిప్స్ ఇస్తాను, ఆర్సీబీ వాళ్ళ పుల్లలు ఎలా పీకాలను చెప్తాను. సరే అన్న, పంపుతా టిప్స్ చెప్పు. గది గట్లరా దారికి. ఏం లేరా పరాగు సాల్ట్, కోహ్లీ వచ్చినప్పుడు సందీప్ కి యార్కర్ గాన్ బౌలింగ్ కి ఇవ్వు. వాళ్ళు ఒట్టిగాని యార్కర్ కళ్ళు వేస్తారు, వాళ్ళ పుల్లలు పిసుకుతారు గంతే. ఇంకా మిడిల్ ఓవర్ లో జడ్డు ఉండనే ఉన్నారు కదరా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. ఏంది భువి అన్నా, నన్నే అంటున్నావా? లాస్ట్ మ్యాచ్ లా నేను ఎట్లా ఉతికి వారేసినానో నీకు తెలియదా? నేను జుంచి కొడితే బూమ్రానే తట్టులేకపోయినాడు. రేపు నువ్వు వేసే బంతులు నాకు ఫుల్ టాస్ లాగా కనిపిస్తాయి. అన్నా నేను వచ్చిన 15 ఏళ్ళకి ఐపీఎల్ ఆడుతున్నా, అది తక్కువ అంచనా వేస్తున్నారా? చిన్న పిల్లోని నన్ను వదిలేస్తే మీకే నష్టం చెప్తున్నా. ఫీలింగ్ సెట్ చేసుకోండి, ఎందుకంటే బాల్ ఎప్పుడు గాల్లో ఉంటుందో నాకే తెలియదు. అరే పోరగాళ్ళరా, మీకు ఇంకా పాలు తాగే వయసు పోలేదురా, అప్పుడే ఇంత బిల్డప్ ఏందిరా? జైష్వాళ్ళు నీకు గాన ఇన్ని స్వింగ్స్ కాళ్ళు అతుక్కుపోయేలా చేస్తా. వైభవు, నీకు ఇది స్కూల్ గ్రౌండ్ కాదురా, ఐపీఎల్. ఓయ్ అరుపులు ఆపండ్రా. సోషల్ మీడియాలో జనం ఏమంటున్నారో విన్నారా? కృణాలు వేసేది స్పిన్నా లేక ఫాస్ట్ బౌలింగా? అన్ని తలలు పట్టుకుంటున్నారా? స్పిన్ వేస్తుంటే మొహం మీద బౌన్సర్లు ఇసిరి కొడుతున్నా. అరే కృణాల్ బాయ్, నువ్వు స్పిన్ వేస్తున్నావా లేక బంతిని ఇసిరి కొడుతున్నావా? నీకైనా అర్థమవుతుందా చెప్పు? అది బౌలింగ్ కాదురా బాయ్, ఏదో కోపంలో రాయి విసిరినట్టుంటది. అరే ఆపండ్రా మీ సోది. రేపు నా బ్యాట్ తగిలితే బాల్ కి షేప్ అవుట్ అయిపోతుంది. గువాహటి స్టేడియం చిన్నదంట కదరా, అయితే రేపు బాల్స్ ఏరుకోవడానికి ఎక్స్ట్రాగా మనుషులను పెట్టుకోండి. నేను ఒక్కొక్కటి కొడితే బాల్ పాకిస్తాన్ లో పడాల్సిందే. అరే డేవిడ్ బాయ్, నువ్వు కొట్టేది కాదురా, ముందు పిచ్ మీద నిలబడ్డం నేర్చుకో. గూగ్లీ వేస్తే నువ్వు ఉల్టా పల్టా అయిపోయి వెనక్కి వెళ్ళిపోతావు.